అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. కెమెరా పట్టిండిరో సీమ దసరా సిన్నోడు అనే పాట మీకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక్కసారి ఆ పాట పాడుకుందాం. కెమెరా పట్టిన్నడే సీమ దసరా సిన్నోడు, ఎవ్వలి తీతున్నడే సీమ దసరా సిన్నోడు, నా ఫోటో తీత్తన్నడే సీమ దసరా సిన్నోడు, నాతోనే ఉంటన్నడే సీమ దసరా ఉషమ్మ, నీ పాట ఇలా కోట్లాది మందికి చేరుతుంది అని ఊహించావా అసలు? ఏమనుకోలు మేడం. యూట్యూబ్ లో ఫస్ట్ పాడడం ఎప్పుడు మొదలు పెట్టావు? కొన్ని పాటలు జోగుల వెంకటేష్ తమ్మినికి పంపించింది. నా పాటలు 20 పాటలు చేసుకున్నా నాకు అవకాశం లేదు. 5-6 పాటలు రిలీజ్ అయిన తర్వాత ఇక వేరే నారంకేడ వెంకటేష్ అన్న నీ టాలెంట్ ఏందో నేను చూపెడతా, నీకు ఎవరు అవకాశం లేకున్నా సరే అక్క రా ఉషమ్మ నువ్వు వెళ్ళిరా అంటే రాజమండ్రి నుండి వచ్చేసిన. నేను 2 జతల బట్టలు పెట్టుకొని వలసవైన బతకనికే మేడం. పిలిపించి కార్లో తీసుకుపోయి వరంగల్లో వాడిచ్చింది. అది నా అదృష్టం, కంప్యూటర్ కాలిపోయింది అన్నాడు ఆయన. అంటే ఆయన నా పాట వెంకటేష్కి ఇస్తే వెంకటేష్ రాజమండ్రి ఉంటే 2 జతల బట్టలు పెట్టుకొని వచ్చేసిన. నాకు అవకాశం ఎక్కువనా మన పని ఎక్కువనని. ఏడుకోతా అంటే ఊళ్ళో కోత ఉల్లిగడ్డలు వేసుకొస్తా అని చెప్పిన. ఎంత పెద్ద అబద్ధం చెప్పినావు. రాజమండ్రి నుండి వచ్చిన మళ్ళీ ఆంధ్రాలకి దమ్కి ఇచ్చి వచ్చినవా? ఇంకా నీ భర్త పిల్లల గురించి చెప్పమ్మా. ఈలరికేం వచ్చింది, వెళ్ళిపోయాడు. అమ్మ నాన్న చనిపోయారు. 12 సంవత్సరాల్లో పెళ్లి చేసి అమ్మ నాన్న చనిపోయారు. 10 ఏళ్ళలో ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ కూడా మింగేసారు. ఎట్లా చచ్చిపోయిండ్రు పిల్లలు ఇద్దరు? కుట్ర. రోజుకొక సీర కట్టినాను, అప్పటికి బంజారాల్చిలు ఉంటున్నాను. చూడలేక ఇట్లా చేసారు. పని చేస్తుంటే మేస్త్రి పని చేస్తుంటే చూడలేక నా హుషారు ఉందని చాలా ఆగం చేసిరు మేడం. నేను బతికి మళ్ళీ ఒక జన్మెత్తిన. చాలా కష్టాలు పడ్డావు, చాలా గట్టిగా నిలబడినట్టే ఈ లెక్కన. మా బాబుకు నాకు దూరం చేస్తే వాళ్ళకు కూడా ఇప్పుడు ఉండేటోడు నీ కొడుకు 14 ఉంటుండే. 14 ఏళ్ళు. బిడ్డ అయితే పుట్టగానే మేడం. లోకమే మురిసిపోతారు నా పాటలు చూసి. లోకమే తల్లిదండ్రులు అనిపిస్తుంది. ఉత్సాహంగా మంచిగా ఉంటావు, జోష్గా ఉంటావు. అట్లాంటిది నువ్వు ఏడ్చేసరికి నాకు కూడా అసలు ఒక రకంగా బాధ ఉంది. ఏదైనా మంచి పాట పాడవా? హరే బిసి బిసు బిల్లల్ల శ్రీరా జాతరకు మోగిలయ్యా, బీరపూ రంగున్న రైకా జాతరకు మోగిలయ్యా. కేసీఆర్ పాటలు కూడా పాడినావు కదా, ఓ పాట పాడవా? ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, ఏడగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కోతకు పోయే ఆమె రాతను మార్చింది ఓ ఫోక్ సాంగ్. ఆ పాటే మీ అందరి మనసు దోచుకున్న కెమెరా పట్టిండురో సీమ దసరా సిన్నోడే. ఆ పాట పాడిన సింగర్ ఉషారాణి గారు నాతో పాటు ఉన్నారు. ఈరోజు మనం ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. అలాగే అనేక కొత్త కొత్త పాటలు కూడా పాడించుకుందాం. ఈ మధ్య తాను పాడిన సంతోషు రంగుల బిల్డింగ్ రా అనే పాట కూడా ట్రెండింగ్లోకి వచ్చింది. ఉషారాణి గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా. సింగర్ మధుప్రియ చెల్లెలు శృతి పెళ్లికి వెళ్ళినట్టున్నారు. మీరు కనకవ్వ మధుప్రియ మీరందరూ కలిసి డాన్స్ చేశారు. చాలా హంగామా నడిచింది. ఎలా జరిగింది పెళ్లి? మంచిగా జరిగింది అమ్మ. పెళ్లి అయితే పెళ్లి మంచిగా జరిగింది. బిగ్ ఫోక్ నైట్ కూడా ఏదో చేస్తున్నట్టున్నారు. మీ ఫోక్ సింగర్స్ అందరి హడావిడి బాగా కనిపిస్తుంది ఈ మధ్య. 60 మంది. 20 మంది. 23వ తారీఖు. 23వ తారీఖు ఉంది. 23వ తారీఖు బిగ్ ఫోక్ నైట్ 2025లా చూడాలి. 23వ తారీఖు. నా తరఫున కూడా 20% తగ్గుతుంది. రావాలి మీరు కూడా అందరూ. తప్పకుండా వస్తాను. కెమెరా పట్టిండిరో సీమ దసరా సిన్నోడు అనే పాట మీకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక్కసారి ఆ పాట పాడుకుందాం. పాడదాం. కెమెరా పట్టిన్నడే సీమ దసరా సిన్నోడు, ఎవ్వలి తీతున్నడే సీమ దసరా సిన్నోడు, నా ఫోటో తీతన్నడే సీమ దసరా సిన్నోడు, నాతోనే ఉంటన్నడే సీమ దసరా సిన్నోడు, సీమ దసరా సిన్నోడు, సీమ దసరా సిన్నోడు, సిగరెట్ పట్టిన్నడే సీమ దసరా సిన్నోడు, యాడికి పోతున్నడే సీమ దసరా సిన్నోడు. కెమెరా పట్టిన్నడే సీమ దసరా సిన్నోడు, ఎవ్వలి తీతున్నడే సీమ దసరా సిన్నోడు.
ఉషమ్మ, నీ పాట ఇలా కోట్లాది మందికి చేరుతుంది అని ఊహించావా అసలు? ఏమనుకోలేదు మేడం, అంత పోతుందని అనుకోలేదు. పాడాలని ఒక కోరిక, నేను సింగర్ కావాలి, నాకు ఇన్ని పాటలు వస్తావని అట్లా. యూట్యూబ్లో ఫస్ట్ పాడడం ఎప్పుడు మొదలుపెట్టావు? ఫస్ట్ నేను కొన్ని పాటలు జోగుల వెంకటేష్ తమ్మునికి పంపించిన, ఇట్లా వాయిస్ మెసేజ్ పెట్టి పాడి పంపించిన. అన్నీ మొత్తం పాడి పెట్టాక ఏదొస్తుందో ఏది రాదని నేను కూడా పాడితే తమ్ముడు నువ్వు రాయి నేను పాడతా అని చెప్పాను. పంపిస్తే ఇక కొత్తగా అవకాశం వేయలేదు నాకు అసలు. నా పాటలు 20 పాటలు చేసుకున్నా నాకు అవకాశం వేయలేదు. 5-6 పాటలు రిలీజ్ అయిన తర్వాత ఇక వేరే నారంకేడు వెంకటేష్ అన్నకు నమస్తే, ఎక్కడున్నా చల్లగా ఉండాలి, అన్నకు ఒక కొడుకు ఒక బిడ్డ, మస్తు రమ్మంటాడు, నారంకేడు రమ్మంటాడు, నేను పోతలేను. అన్న నీ టాలెంట్ ఏందో నేను చూపెడతా, నీకు ఎవరు అవకాశం లేకున్నా సరే అక్క రా ఉషమ్మ నువ్వు వెళ్ళిరా అంటే రాజమండ్రి నుండి వచ్చేసిన. నేను 2 జతల బట్టలు పెట్టుకొని వలసవైనా బతకనికే మేడం, వలసవైనా. మా బాబు చనిపోయిన తర్వాత వలసవైనా, రోడ్డు పని చేయనికే, రైల్వేల పని, కాంక్రీట్ మోయనికే, పెద్ద కరెంటు స్తంభాలు వేస్తారు వచ్చినాయి కదా, అవి వేయనికే పోయాం. ఏ ఊరమ్మా మీది? మాది మైబ్నార్ నారాయణపేట, ఉట్కూరు మండలం, గ్రామం పెద్ద చెట్టు. అంతేలే, పాలమూరు వాళ్ళు ఇంతకుముందు బాగా వలసపోతుండే, అలా నువ్వు వలసపోయినా. పోతే అన్న పిలిపించి కార్లో తీసుకుపోయి వరంగల్లో వాడిచ్చిండు. అది నా అదృష్టం, కంప్యూటర్ కాలిపోయింది అన్నాడు ఆయన. ప్రభాకర్ అన్నతో వాడితే కాలిపోయిందంటే ఆ రోజే 3 వచ్చారు, గొల్లపల్లి శివన్న. అంటే ఆయన నా పాట వెంకటేష్కి ఇస్తే వెంకటేష్ నేను నోటికి చెప్తే ఆయన రాసేసిండు. రాసి నేను మొత్తం అన్ని పదాలు చెప్పిన ఆయన రాసుకొని ఆయన వేరేళ్ళతో వాడించుకుండు. ఒక పాట పాడించుకున్న తర్వాత నేను పాట మీద నెంబర్ పెడితే ఫోన్ చేసిన, అన్న ఈ పాట ఎవరు ఇచ్చిరంటే వెంకటేష్ ఇచ్చిండు, వెంకటేషే వాడినాను. అన్న పాట నాది, నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు మీరు, నా పాటలన్నీ ఇట్లనే వేసుకుంటారు అన్న, పాట ఇచ్చింది ఎవరని చెప్పలేంటే మాకేం చెప్పలేదు అక్క అన్నాడు. అంటే అక్క అది జరిగింది అయిపోయింది, ఇప్పుడు వేరే పాట వాడిస్తారా అని ఆయన మళ్ళీ పిలిపించిండు. నేను వరంగల్ వాడుతుంటే ఆయన వచ్చి కార్లో తీసుకొని పోయి మళ్ళీ హన్మకొండలో ఆయన ఒక పాట వాడిచ్చిండు వేరేది. ఆడ వాడిన తర్వాత మళ్ళీ సిరిసిల్లలో 3వ రోజుకు వెంకటేష్ నేను వాడిపిస్తారా అని అప్పుడు ఛాన్స్ ఇచ్చాడు నాకు. అంతవరకు నాకు 15 పాటలు బయటికి వస్తే కూడా ఛాన్స్ ఇవ్వాలి అసలు. మంచి పాటలు మేడం, నిజంగా డబ్బులు లేకున్నా అవకాశం వస్తే మాకు ఒక పేరు వస్తుంది అనేది ఉంటుంది కదా ఎవరికైనా కానీ. ఒక్క పాటకి గొడవ చేస్తారు. ఇప్పుడు 20 పాటలు ఇచ్చి నేను ఎట్లా నిద్రపోయినా అంటారు ఎవరు చూసినా. నీకు పిచ్చి పట్టిందా, నీకు అంత అమాయకురాలు, అంత తెలియదా నీకు అంటే తెలియదు. అప్పుడు అన్నీ వాడిపెట్టంటే అన్నీ వాడిపెట్టిన నేను, ఏది వస్తుందో ఏది రాదో అని అన్నారు. ఇక అట్లా జరిగింది, ఇక అయిపోయిందని ఇక వదిలేసిన. ఇప్పుడు కొత్త పాట పాడినావు కదా, సంతోష్ రంగుల బిల్డింగ్ రా, ఆ పాట కూడా చాలా బాగుంది. అందులో ఉన్న హీరో హీరోయిన్ అయితే ఎంత అందంగా ఉన్నారో, ఒకసారి పాడవా ఆ పాట? సంతోష్ నాకు నమస్తే, ఎంత చెప్పినా తక్కువనే. షూటింగ్ కూడా రమ్మన్నాడు నన్ను. నేను ఆ రోజు వేరే ఆటపాట ప్రోగ్రాంకి మాట ఇచ్చానని అటు వెళ్ళాను. అయితే వాళ్ళని కనిపెట్టింది నేను, సౌందర్యని అన్న చేసిండు, నేను అబ్బాయినేమో పవన్ తమ్ముడు జగితాల. అయితే ఆయన బాగా రీల్ చేస్తాడు ఇష్టాల మేడం. రీల్ చేస్తే ఆ తమ్ముడు అయితే మంచిగా చేస్తాడు తమ్ముడు అని నేను, నాకు చదువు రాకున్నా ఇష్టం మెసేజ్ పెట్టించిన వేరే తమ్ముడితో స్టూడియోలో కూర్చొని, గీ పిల్లగాడు బాగా రీల్ చేస్తాడు, నా ఛానల్ కూడా అవకాశం నేను ఇస్తా, పాపం ఇస్తాంటే నేను కూడా ఆ కష్టాల నుండి బయటకు వచ్చిన కదా, గొంతు బాగుంది, నన్ను బయట వాళ్ళని పిలిచి వాడిపించారు కదా, నా పాటలు మోసం చేసిన వాళ్ళు పక్కకుండని అన్నీ. అబ్బాయి మెసేజ్ చూసుకొని 2 రోజులకు ఫోన్ చేసిండు, తమ్ముడు ఏడున్నావు అంటే ఏం పేరు అక్క నువ్వు ఎవరంటే నేను ఉషక్కనంటే గుర్తుపట్టినక్క అని అన్నాడు. నా పాటకు కూడా రీల్ చేసావు తమ్ముడు, మరి నువ్వు అర్జెంటు హైదరాబాద్ వస్తావా అని అన్నా. నేను రేపు సంతోష్ అన్న దగ్గర వెళ్తున్నా, రేపు రికార్డింగ్ ఉంది ఒక పాట అని అన్న. వస్తా అక్క అని అన్నాడు. వస్తే అన్నకు పరిచయం చేయించింది నేను. అన్న స్టూడియో, అన్న కూడా ఇంటర్వ్యూ చేస్తాడు కదా, అన్న స్టూడియోకి తీసుకుపోయినా. ఇక ఈ అబ్బాయికి మంచిగా శాంతి అన్న ఏదో ఒకటి, పాపము మస్తు రీల్ చేస్తాడు బయట ఇష్టాలా అంటే, ఇక చూసి అన్న నేను తప్పకుండా ఇస్తాను, నా వరకు తీసుకొచ్చిన అక్క నేను తప్పకుండా తమ్ముని టాలెంట్ ఏందో నేను బయటకు తెస్తా అని మాట ఇచ్చాడు. కాబట్టి కరెక్ట్ నా మాట మీద ఆ తమ్ముని పెట్టి చేయించాడు. సౌందర్యాన్ని పెట్టి ఇద్దరికి మంచి అర్జెంట్ అయిందని అందరు అంటారు. జోడింది నీ పాట కూడా వాళ్ళకి బాగా సెట్ అయింది, బాగా సెట్ అయిందని చాలా మంది అడుగుతుండ్రు ఈ మధ్యలో. ఇంకా అదృష్టం మేడం మంచిగా పోవాలని నేను కూడా కోరుకుంటున్నా. పాట పాడవా? బాగుందా పాట? తప్పకుండా. ఇటీకాల ఇల్లురా సంతోషు నది రంగుల బిల్లింగురా, ఓ పిలగా నది రంగుల బిల్లింగురా,
అరే సందు నెల్లి నీవే వంగ సంతోష్ సందు నెల్లి నీవే రంగ సంతోషి నువ్వు సావు కారివానుకుంటి ఓ పిల్లగా నువ్వు సావు కారివానుకుంటి అరే ఇటీకాల ఇల్లురా సంతోషు నది రంగుల బిల్లింగురా ఓ పిల్లగా నది రంగుల బిల్లింగురా గా మల్లె తోట్ల నీవే ఉంటే సంతోషు నేను మల్లెల కంటొత్తిరా ఓ పిల్లగా గవిదెంపి ఒల్లెవోతురా అరే ఇటీకాల ఇల్లురా సంతోషు నది రంగుల బిల్లింగురా ఓ పిల్లగా నది రంగుల బిల్లింగురా మంచిగా నచ్చింది మేడం నాకు అన్నిటికంటే ఈ పాట బాగుంది అనిపిస్తుంది బాగుంది నిజంగా. ఉషమ్మ నువ్వు డాన్స్ చేస్తావా? ఒక స్టెప్ చేసిన ఇష్టంలో పెట్టేసిండ్రు స్టూడియోలో కావాలని అందరూ అక్క సూతం ఒక్క లైన్ డాన్స్ చేయంటే చేసిన ఇదే సంతోష్ పాటకి డాన్స్ చేసిన దీనికే డాన్స్ చేసినావా? ఆహా. నీకు ఇంకా చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి కదా, అందులో నీకు బాగా ఇష్టమైన పాట పాడవా? పాడతా. సీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా సీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా సింగులన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్య ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్య అరే బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మలనన్న చూడవా బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మలనన్న చూడవా బొట్టు నన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్య ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్య. బాగుంది. ఇంకా ఏమి ఇష్టం నీకు నీవు పాడిన పాటల్లో? అది ఇంకొకటి కూడా కంచరోలేసిన కాళ్ళవి కంచుంగురాలు కాళ్ళవి కంచుంగురాలు సిట్ట పట్ట నడువకే పరుమటి నల్లాడిదాన పరుమటి నల్లాడిదాన కంచరొల్ల మెట్టెలొద్దు కాల ఉంగురాలు వద్దు కాల ఉంగురాలు వద్దు నేను వల్ల పోవయో కోమటి బారా తిరడి కోమటి బారా తిరడి సాలొల్లు నేసిన సన్నపు సన్నంచు సీర సన్నపు సన్నంచు రైక సింగు దిప్పుత నడువకే పరుమటి నల్లాడిదాన కొంగు జకత నడువకే పరుమటి నల్లాడిదాన పరుమటి నల్లాడిదాన సాలొల్ల సీరలొద్దు సన్నంచు రైకలొద్దు సన్నంచు రైకలొద్దు సీరలొద్దు పోవయో కోమటి బారా తిరడి రైకలొద్దు పోవయో కోమటి బారా తిరడి కోమటి బారా తిరడి. బాగుంది. అసలు నువ్వు పాడుతుంటే అట్లనే వినాలనిపిస్తుంది నాకైతే. అయితే ఈ మధ్య తాటి బెల్లం తైద రొట్టె అనే పాటకు కూడా మంచి పేరు వచ్చింది. నూకరాజు ఆసియా వాళ్ళిద్దరిది కూడా హిట్ పేరు. నువ్వు నూకరాజుతో కలిసి ఏదో పాట పాడావని పాడినాం మేడం. అది రిలీజ్ కాలేదు. రేపెల్లుండి వస్తుంది, మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. సరే. ఎట్లుంటాడు నూకరాజు నీతో? మంచిగా ఉంటాడు, అక్క అంటాడు. ఏదైనా కానీ అక్క మా ఉషక్కే. మా అక్కతోటి వాడేది నాకు అంత హ్యాపీ సంతోషం. మా ఉషక్కతోటి వాడేది మా అదృష్టం అని అన్నాడు. అక్కతో వాడితే మంచిగా ఉంటుంది అక్క, పాడదాం అని అన్నాడు. అలాగా చెప్పారు ఉషక్కతో వాడాలని ఆ ప్రొడ్యూసర్ మేడం చెప్పేది వరలక్ష్మి అంట. చెప్తే తప్పకుండా వాడతాను వచ్చి పాడిపోయారు. నీలాగే మల్లమ్మ అనే ఆమె పాటలు కూడా మంచిగా హిట్ అయినాయి. నీకు తెలుసా ఆమె? తెలుసు. మా ఊరు పక్క ఊరే. అట్లనా? 2 కిలోమీటర్. ఫ్రెండ్సేనా మీరిద్దరు? ఆమె తెలుసు నాకు. నన్ను చూసి ఆమె సింగర్ అని. నేను ఫస్ట్ సిరిసిల్లలో ఒక పాట వాడొచ్చింది చూసింది, ఒక ఇంటర్వ్యూ పాట. నేను కూడా వాడతా అక్క ఎట్లా ఎట్లా ఏం కథ అని అన్ని చెప్పేసిన. గిట్ల గిట్లా ఫోన్ నెంబర్ల మీద ఫోన్లు చేసి నేను పోయినా, ఎంతోమంది మోసం చేసారు, ఇక లాస్ట్కు వేరేటోళ్ళు వాడిపించారు అని చెప్పిన. ఇక ఆమె కూడా అట్లనే ఫోన్ నెంబర్ల మీద ఫోన్ చేసి పోయింది. రాజేందర్ దగ్గర వాడింది, అంతకుముందు ఒకటి వాడింది. ఎట్లైనా నాకు అంత తెలియదు. పాడిన అన్నది పోయినక్క అని అప్పటి నుంచి చెప్తుంది ఆమె. ఎక్కడ పోయినా నేను ఈ పాట వాడినక్క అని చెప్తుంది, టచ్లో ఉంటుంది. సరేనా అని చెప్తా. ఎర్ర ఎర్ర అని రుమాలు తందే కదా అప్పుడు వాడింది. నేను వాడిన కొత్తలో వాడింది చూడు ఆ పాట. ఇప్పుడు రిలీజ్ చేసిరు అది. 2-3 సంవత్సరాలు నడుస్తుంది. నీ ఫ్రెండ్ మల్లమ్మ పాట నువ్వు పాడితే ఎలా ఉంటుందో వినాలని ఉంది. పాడతా తప్ప. పాడు. ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఏడికొతున్నావు బావా ఎర్ర ఎర్ర రుమలు గట్టి అరే నాగముఖం నలికే సన్నం నాగితే పనం పోతుంది బావా రాగముఖం నలికే సన్నం నల్ల నల్ల వంగులు దొడిగి ఏడికొతున్నావు బావా నల్ల నల్ల వంగులు దొడిగి నాగముఖం నలికే సన్నం నాగితే పనం పోతుంది బావా నాగముఖం నలికే సన్నం. అయితే నూకరాజుతో కలిసి పాట పాడాను అన్నావు కదా, ఎలాంటి పాట అది? ఎందుకంటే నూకరాజు ఆసియా కలిసి చేశారంటే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఎలాంటి పాట అది? మంచి పాటనే మేడం. మళ్ళీ బయట వినిపిస్తే కాపీ కొడతారు వద్దు. నీకు 2 రోజులలో ప్రోమో రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఇంటర్వ్యూలో మళ్ళీ ఫుల్గా వాడదాం. నూకరాజు మంచి హిట్ కావాలి, నూకరాజు నేను కూడా వస్తాం మళ్ళీ ఇంటర్వ్యూ. మీరిద్దరు కలిసి సూపర్.
అయితే ఇంకొకటి మధుప్రియతో నువ్వు బాగా ఈ మధ్య కలిసి ప్రయాణం చేస్తున్నావు, ఎలా ఉంటుంది తనతో నీకు? చాలా మంచిగా ఉంటుంది మేడం. ఏమి ఇట్లా పెద్దగా అది దాని ఏమనదు, సొంత అక్క లెక్క చూసుకుంటాను. అక్కకి ఏం తెలియదు చాలా బాగుంటుందని. చెల్లె రేలా గంగ చెల్లె మధుప్రియ అక్క రా ఆడేందుకు కూర్చున్నావు, ఇక్కడ రా అక్క, ఉషక్క ఇక్కడ రా అని మొన్న కూడా మా చెల్లె గంగ డాక్క ఉషక్క నువ్వు కూడా రా, పైకి రా, స్టేజ్ మీదకి రా, కనకవ్వ నువ్వు రా, పాట పాడదాం దా రండి అని పిలుస్తుంది. మంచిగా చూస్తుంది కదా గంగా మధు, మంచిగా మాట్లాడతారు, మంచిగా దగ్గర తీసుకుంటారు. మరి చెల్లె మధుప్రియ నీలపూర్ హోటల్కి తీసుకుపోయి ఛాయ్ కూడా తాగిపించింది, కార్లో తీసుకెళ్ళింది. అక్క నిన్ను ఎవరు తీసుకుపోతారుదా అని తీసుకెళ్ళి ఛాయ్ తాగిపించింది, ఇంకా ఏదేదో తినిపించింది. ఉషా అంటే ఇన్ని రోజులు అందరికీ ఫోక్ సింగర్ గానే తెలుసు, ఇప్పుడు నువ్వు పాటలు కూడా రాస్తున్నావంట? అవును రాస్తున్నా మేడం. ఏమేం పాటలు రాసినావు ఇప్పటిదాకా? నేనా ఒక 70 పాటలు రాపిస్తున్న. 70 పాటలు రాసినవు? అంటే రాసినవంటే నువ్వు చేతితో రాయవు కానీ వేరే వాళ్ళకి చెప్తావు? లిరిక్స్ అన్ని చెప్తా, చదువు రాదు కదా, నేనే రాస్తా కానీ చదువు చెప్పి దగ్గరుండి రాపిస్తా. కొన్ని వాళ్ళ పేరు వేస్తా, ఒక 4 చేస్తే 3 నేను వేసుకుంటా, ఒకటి వాళ్ళ పేరు వేపిస్తా. ఇప్పటిదాకా నువ్వు చెప్పి రాపిచ్చిన పాటల్లో హిట్ అయినవేంటి? కంచరోళ్ళ పాట. కంచరోళ్ళ పాట నువ్వు చెప్పి రాయించిన. ఇంకా ఏమున్నాయి? ఇంకా సీటి కొట్టే దొంగ నారిగాడు పాడవా? పాడుతా తప్పకుండా. సీటి కొట్టే దొంగ నారిగాడు, సీటి కొట్టి సినిమాకెళ్ళే దొంగ నారిగాడు. అరే బోల్ల పిచ్చే దొంగ నారిగాడు, బోల్ల పిచ్చి బొంబాయి చేరే దొంగ నారిగాడు. అరే సీటి కొట్టే దొంగ నారిగాడు, సీటి కొట్టి సినిమాకెళ్ళే దొంగ నారిగాడు. అరే పాష చేసే దొంగ నారిగాడు, పాష చేసి పట్నం చేరే దొంగ నారిగాడు. దొంగ నారిగాడు మస్తు వస్తుంది మేడం, మంచిగా ఉంది అసలు. అంటే నువ్వు లైన్లు చెప్తే వేరే వాళ్ళు రాస్తారు, దాన్ని నువ్వు మళ్ళీ పాడినావు. నేనే ఇది ఇట్లుండాలి అని చెప్తా కొన్ని. ఎట్లా వస్తుంది నీకు అంత మంచి ఐడియా? అంటే ఇప్పుడు యూట్యూబ్ అంతా అర్థమైంది మేడం. కొత్త లైన్ వేయాలి, దాంట్లో రాన్ లైన్ వేయాలి, దాంట్లో పాడని లైన్ పెట్టాలి. ఓకే, అట్లా వాళ్ళు చేసింది మనం చెయ్యొద్దు, మనం చేసింది వాళ్ళు చెయ్యరు. అట్లా ఒక టెక్నిక్స్ తెలిసిపోయినాయి. వాళ్ళు చేసింది మనం చేయదు, మనం ఒక కొత్త యాడ్ చేయాలి, కొత్త లైన్, కొత్త కాన్సెప్ట్ పెట్టి రాపియాలి. అట్లా ఉషమ్మ, అసలు ఈ పాటలు పాడాలనే ఈ లైన్లోకి నువ్వు ఎట్లొచ్చినావు? నేనా మేడం, కరోనా వచ్చిందా? వచ్చింది. అప్పుడు మా చెల్లె వాళ్ళు ఒక ఫోన్ కొనిచ్చారు, నేను వలసవైనా కొనిస్తే కనకవ్వ వాడింది. అంతకుముందు వేరే సింగర్లు వాడుతుర్రు. అప్పటి నుంచి అయ్యో గిన్ని పాటలు నాకు వస్తుంది, నేను ఎప్పుడు వాడాలి, నేను కూడా సింగర్ అయితే పాడితే నేను బయట 2-3 పాటల కన్నా కనిపించాలి. ఇట్లా అయ్యో అన్నీ వాడిపోయకుండా 1-2 అన్నా వాళ్ళకి నచ్చితే, నా దగ్గర మంచి పాటలు ఉండాలి, ఈ పాటలు పాడారు కదా, నా దగ్గర ఇంకా బాగుండాయి అని ఫోన్లు చేసిన చాలామందికి. ఫోన్లు చేస్తే ఇంకా వాళ్ళు ఏమన్నారంటే ఈ పాట ఇనిపి అన్నారు చాలామంది. పాటలు పెట్టినా ఇంకెవరో ఒకరు మోసం చేసిర్రు. మోసం చేసిన తర్వాత నారాయణగడ వెంకటేష్ అన్న అవకాశం ఇస్తే పోయి పాడినాయిగా. రాజమందిర్ నుండి వచ్చిందని చెప్పాను కదా, రాజమందిర్ నుండి 2 జతల బట్టలు పెట్టుకొని వచ్చేసిన. నాకు అవకాశం ఎక్కువనా మన పని ఎక్కువనని. ఏడుకోతా అంటే ఊళ్ళో కోత ఉల్లిగడ్డలు వేసుకొస్తా అని చెప్పిన. ఎంత పెద్ద అబద్ధం చెప్పినావు. మా మేస్త్రి అడిగాడు ఫస్ట్ సారి, ఏడుకొస్తున్నావు విషయం ఏడుకొస్తావు అంటే, నేను ఊళ్ళోకి ఉల్లిగడ్డలు వేసుకొస్తాను పక్కన వాళ్ళకి చెప్పారు. ఉల్లిగడ్డలకు వచ్చి దేవులాడిండ్రు వాళ్ళు నన్ను ఎక్కే వరకే నేను ట్రైన్ ఎక్కేసినాడ, పాలకోళ్ళ ట్రైన్ ఎక్కేసిన భీమవరంలో. ఇక నెక్స్ట్ సారి ఈడ రాజమండ్రి నుండి వచ్చిన, మళ్ళీ ఆంధ్రాలకి దమ్కి ఇచ్చి వచ్చినవా? పంపర్ మేడం, మరి అవునులే, అట్లా వేలతోనే పంపరు కదా. మేము అగ్రిమెంట్ రాసుకుంటాం 10 నెలలు 15 రోజులు చేయాలని. అట్లా రాసుకొని తక్కువ జీతం, అట్లా వాళ్ళు పంపరు అన్నట్లు చెప్పకుండా వచ్చిన అవకాశం అయితే ఇడిచిపెట్టలే. అలా డబ్బులు ఇప్పదు కదా, రేపు తెరుతాం, మనకు వచ్చిన ఛాన్స్ మళ్ళీ రాదు కదా. అవును, అట్లా వచ్చేసిన. అంటే పాటలు పాడాలనే ఉత్సాహంతో నీ పనిని కూడా వదిలేసి వచ్చిన. అంతకుముందు నువ్వు కూలీ పని చేసేదాన్ని కదా? చేశానమ్మా. ఏమేం పనులు చేస్తుండే? ఊళ్ళే నాటేనికి పోయేది. ఫస్ట్ ఊళ్ళేనే కదా, స్కూల్కి పంపిస్తే
స్కూల్లో పుస్తకాలు పల్క బల్పలు 3వ తరగతి వరకు చదివిన. 2వ తరగతి పక్క రాసేసిన. కొన్ని అర్థమైతే బస్ నెంబర్లు కావు ఇవి చిన్న చిన్నగా. ఇక 3వ తరగతికు ముగ్గేసేది, అలికేది, పొయ్యి అలికేది, ముగ్గు పెట్టేది, బాసనలు కడిగేది అంతే. ఇంటికాడ మా అమ్మ కొట్టినా కానీ పోలే మేడం. మా అమ్మ మస్తు బతిలాడింది, చదువుకుంటే నీకు ఒక లైఫ్ ఉంటుంది, 7వ తరగతి వరకు చదువు చాలు, నీకు ఏదో ఒకటి చిన్నది ఇస్తారు ఊర్లో అని, నర్సు అవుతావు అది ఇదని ఆశ వరకు చేస్తారు. అదే మస్తు చెప్పింది మా అమ్మ. నేను ఇన్లే. అమ్మ ఇప్పుడు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా చదువుకుని ఉంటే బాగుండేది అని? అనిపిస్తుంది మేడం. చదువుకుంటే బాగుంటుంది కదా, చదివింటే బాగుండే కదా, చదువు రాక ఇన్ని కష్టాలు పడతాయి అనిపిస్తుంది. నాతో నా క్లాస్మేట్ చదివిన వాళ్ళు కొందరు వేరే ఊర్లలో నర్సు పని చేస్తుండ్రు, ఇప్పుడు ఆశా వర్క్ అవి చేస్తారు. ఇక నువ్వే వాళ్ళేమంటారు, మేము చదువుకొని ఒక మూలకు జాబ్ చేసుకుంటున్నాం, నేనే పడున్నాం ఊర్లో, నువ్వు ప్రతి ఒక్కరిని కలుస్తావు, మొత్తం ఢిల్లీ కూడా పోయేస్తావు, కలకత్తా పోయేస్తావు, అమెరికా పోయే ఛాన్స్ వస్తుంది నీకు అని అంటారు వాళ్ళందరూ. చదువుకోకపోయినా నువ్వు పాపులర్ అయినావు అంటారేమో. చదివేందుకమ్మా అంటారు. అట్లా అనలేంలే, చదువుని తీసిపడేయలేం కదా, ఏదో ఇంకా ఇది అంటారు. నువ్వు చదువుకోలే కదా, నీకు చదువు ఎందుకు, మేము చదువుకున్న వాళ్ళమే ఇక్కడ ఉన్నాము, నువ్వు అక్కడ వెళ్ళావు, నువ్వు చదువుకున్నా బాగోయినా, మేము చదువుకొని ఒక దగ్గర ఉంటున్నావు కదా అని అంటారు. కరెక్టే. ఇంకా నీ భర్త పిల్లల గురించి చెప్పమ్మా. చెప్తా. మా ఆయన ఊర్లోనే ఉంటాడు మేడం. వీళ్ళరికేం వచ్చింది వెళ్ళిపోయాడు, ఆయన ఉన్నాడా పోయినా తెలియదు, అవసరం లేదు. నేను చిన్న వయసులోనే మస్తు ఇబ్బందులు పడ్డా మేడం. నేను అమ్మ నాన్న చనిపోయారు, నాకు 12 సంవత్సరాల్లో పెళ్లి చేసి అమ్మ నాన్న చనిపోయారు. 12 దాటి 13లో నాన్న, 14లో మమ్మీ, 15లో ఒక బిడ్డ పుట్టింది, ఆ బిడ్డ కూడా మింగేసారు. అయ్యో ఇబ్బందులు పెట్టింది. ఎవరు ఇంకా మన దగ్గర ఉండేటోళ్ళు పక్కలలో. ఎట్లా చచ్చిపోయినరు పిల్లలిద్దరు? కుట్ర. ఈమె హుషారుంది, మంచిగా పాటలు పాడుతుంది, అప్పటికి మస్తు హుషారు. రోజుకొక సీర కట్టినని, అప్పటికి బంజారాల్సి ఉంటే నేను చూడలేక ఇట్లా చేసారు. పని చేస్తుంటే మేస్త్రి పని చేస్తుంటే, మేస్త్రి చేతి కిందకి పనికోతుంటే చూడలేక నా హుషారు ఉందని చాలా ఆగం చేసిరు మేడం. నా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. నేను బతికి మళ్ళీ ఒక జన్మెత్తిన ఇప్పుడు. అవును, భర్త దగ్గర లేడు, పిల్లలు ఇద్దరూ లేరు, ఒంటరి మహిళవి, బాబు 5 నెలల బాబు. ఆ బాబును కూడా అత్త చేసారు. అమ్మ నాకు గుర్తు లేకుండా మొత్తం మంది ఏదో తల్లి. చాలా కష్టాలు పడ్డావు, చాలా గట్టిగా నిలబడినట్టే ఈ లెక్కన. గట్టిగానా ఎవరు ఏమన్నా కానీ నాకు నా బాబు అంటే చాలా ఇష్టం. నా కొడుకు కంటే ఏది ఎక్కువ చెప్పు. అవునవును, ఇక్కడున్నా ఇట్లా ఏలు పట్టుకొని వచ్చినా నాకు ఎంత ధైర్యం కదా. 14 సంవత్సరాల కొడుకు 2011లో పుట్టాడు. 5 నెలలు పాలిచ్చి మంచిగా బట్టలు వేసి బొట్టు. కానీ నన్ను ఎంత అన్యాయం చేసిరో ఆ దేవుడన్నా వాళ్ళని చూడాలనిపిస్తుంది మేడం నాకైతే. మా బాబుకు నాకు దూరం చేస్తే వాళ్ళకు కూడా మా ఉసురు మా బాధలు పడతారు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఉండేటోడు నీ కొడుకు? 14 ఉంటుండే. 14 ఏళ్ళోడు. కరెక్ట్. బిడ్డ అయితే పుట్టంగానే మేడం. ఒక పాప బాబు మంచిగా ఇద్దరు ఉంటుండ్రు కానీ చాలా అన్యాయం చేసి రమ్మని. అయ్యయ్యో, చిన్నతనంలోనే పెళ్ళైంది, భర్త ఎటో వెళ్ళిపోయింది, ఆయన దారి ఆయన చూసుకున్నాడు, పిల్లలు ఇద్దరు నీకు లేకుండా పోయారు. అయినా ఎన్ని కష్టాలని దిగమింగి ఈరోజు నిన్ను నువ్వు నిరూపించుకున్నావు. కళ్ళు తుడుచుకోమా, నాకే బాధేస్తుంది అసలు. అయ్యో ఒంటరి దానివి. అసలు నీ పాటలు ఎంత గొప్పగా ఉంటాయి, నీ పాటలు. ఏ పాట పాడినా అమ్మ చూసి సంతోషపడుతుందని లేదు, బాబు చూస్తాడనేది లేదు. అయ్యో కరెక్టే కదా. లోకమే మురిసిపోతారు నా పాటలు చూసి, లోకమే తల్లిదండ్రులు అనిపిస్తుంది. అంటే నిజమే కదా, నీ పాట చూసి సంతోషించడానికి నీ వాళ్ళు ఎవరు లేరనేది నీ బాధ. అమ్మ నాన్న లేడాయే, కట్టుకున్న భర్త లేడాయే, పిల్లలిద్దరూ లేరాయే. నువ్వు ఇప్పటిదాకా ఎంత సంతోషంగా చెప్పావు, నేను కూడా ఎంత ఉత్సాహంగా నేను ఇంటర్వ్యూ చేసిన ఉషమ్మ నువ్వు ఇట్లా సడన్గా ఏడుస్తావు అని నేను కూడా ఊహించలేదు. నీ పాటల వెనక ఇంత బాధ ఉందా, ఎంత జోషుగా ఉంటావు అసలు నువ్వు. నీ బాధ దేన్ని కూడా బయటికి రానియకుండా పాటల్లోనే నువ్వు సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నావు. నీకు సంతోషంగా ఎప్పుడు అనిపిస్తుంది చెప్పు? ఏడుస్తున్నావు, సంతోషంగా ఏమైనా మాట్లాడుకుందాం. నీకు బాగా హ్యాపీగా ఎప్పుడు అనిపిస్తుంది? ఏ పనులు చేస్తే నీకు సంతోషం అనిపిస్తుంది బాగా? ఒక గుడికి వెళ్ళినప్పుడు సంతోషం. పూజలు బాగా చేస్తావా? ఏ దేవుడు అంటే ఇష్టం? విజయవాడ దుర్గమ్మ, తిరుపతి వెంకటేశ్వరు. అట్లనా? బాగా నమ్ముతావా? మంచిగా ఎక్కువ విజయవాడ. తిరుపతి దేవునికి మొన్న పోయొచ్చాను, 2 నెలలు అయితే పోయొచ్చు.
ఏ పాట పాడినా ముందుగా వాళ్ళిద్దరిని ప్రతి దేవుని మొక్కుకుంటావా? పోతా నేను. ఒక నెల 2 నెలల 2-3 యాత్రలు చేస్తా. పోతా దేవుని ఐలుని మల్లయ్యకు వచ్చిన, కొమరేళ్ళు మల్లయ్యకు వచ్చిన, మేడారం సమ్మక్క సారక్క, ఏమ్లవాడ రాజరాజేశ్వరి, అందరికి చాలా మంది పాటల షూటింగ్లకు కూడా కొన్ని దర్శనం చేసుకొని వస్తా. ఒంటరి మహిళవి, మరి నీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందుతుందా? ఒక సింగర్ కూడా అయ్యావు. ఏం సాయం లేదు మేడం. నాకు ఇల్లు లేదు ఊర్లో. చిన్న పాత రేకుల డబ్బాలాకి వేసుకుని పోయినప్పుడల్లా దాంట్లో పడుకుంటా నేను. వర్షం వస్తే మెరిస్తే పానంలో పానం ఉండదు. పక్కోళ్ళ ఇంటికి పోతే మనం తిన్నా, ఎంతసేపు మాట్లాడుకున్నా, ఎంతసేపు ఫోన్ చూసుకున్నా, ఎంతసేపు ఉన్నా మనీళ్ళు మనకు కానీ, ఎవరింట్లో ఉన్నా కానీ సిస్టమెంట్ ఉంటుంది కదా, ఇంకా వండది ఈమా, ఇంకా లేచింది అనుకుంటారేమని బాధతోటి నా రేకుల రూమ్ లో పడుకొని వస్తా మేడం. ఉంది జాగ ఉన్నది కానీ ఛాన్స్ నా రూమ్ కూడా ఛాన్స్ రాలేదు నాకు. కూడా రాలేదు నాకు, లిస్ట్ రాలేదు. అదేలే, ఇంకా నెక్స్ట్ లిస్ట్ లో ఏమన్నా వస్తుందేమో. కానీ నాకు అసలు నువ్వు భలే ఉత్సాహంగా మంచిగా ఉంటావు, జోషుగా ఉంటావు. అట్లాంటిది నువ్వు ఏడ్చేసరికి నాకు కూడా అసలు ఒక రకంగా బాధగా ఉంది. ఏదైనా మంచి పాట పాడవా? హరే బిసి బిసి బిల్లల్ల సీరా జాతరకు మోగిలయ్యా, బీరపు రంగున్న రైకా జాతరకు మోగిలయ్యా, హరే కట్టుకొని నీ అంట వస్తా జాతరకు మోగిలయ్యా, ప్రేమతోనే నాకు చూపవయ్యో జాతరంతా మోగిలయ్యా, అరే నా ఎంట నువ్వొస్తే పోరి జాతరకు అందాల ప్యారి, మీ అయ్య చూస్తాడే పోరి చేస్తాడే లడై కచేరి, అరే నేను ముందు నువ్వెనక రావే జాతరకు అందాల పోరి, సోకు జయ్య సొమ్ములు గోనిస్తా జాతరల నా సిన్ని ప్యారి, అరే సొమ్ములెన్న నా ముందే ఉన్నా జాతరిలో మోగిలయ్యా, నా వెంట నీవుంటే చాలో మర్చిపోతాయి లోకమైన, అరే మనసంతా నీ మీద నాయో జాతరిలో మోగిలయ్యా, నిన్ను చూస్తూ ఉండబుద్దాయో జాతరిలో మోగిలయ్యా. ఈ పాట అంటే కూడా ఇష్టం మేడం. పాటతో నువ్వు నీ కష్టాలు ఎట్లా మర్చిపోతావో మేము కూడా అంతే. నువ్వు పాట పాడుతుంటే మాకేం గుర్తురాట్లే, మాకు కూడా ఎంత సంతోషంగా ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు చాలా మంది సింగర్స్ వచ్చారు కదా, ఆ సింగర్స్ అందరిలో కూడా నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? సింగర్స్ అందరు అంటే కూడా ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే నాకు ఇక ఒకరిని ఎక్కువ తక్కువ చేసిందంటారు. అట్లని కాదు కానీ ఎవరినో ఒకళ్ళని మనం అనుసరిస్తూ ఉంటాం కదా, మనం కూడా ఇట్లా పాడాలి అట్లా పాడాలి అనిపిస్తుంది కదా. నేను ఎక్కువ మధుప్రియ పాటలు వింటుంటాను. ఇప్పుడు మళ్ళీ మధుప్రియ పేరు చెప్పిందని కూడా అంటారు. అట్లేం లేదు, ఆమె పాటలు ఆడపిల్లనమ్మ ఆడపిల్లనని బాగా వాడింది. ఇంకా అది ఇంకొకటి బాబు మీద వాడింది. కొడుకో నా ముద్దు కొడుకో, కొడుకో చిన్ని కొడుక, నీవెక్కడా ఓతివిరా నేనొక్కదానైతీరా, నీవెక్కడా పోతివిరా నేనొక్కదానైతీరా, ఇంటి ముందు చింత చెట్టు మీద కాకెమ్మ కావు కావు మంటే, నా కొడుకే వస్తాడా అనుకోని పాలు తెచ్చి పాసే మొండుకుంటే, ఏ దారి చూసినా ఎవ్వరూ రారాయే, ఆ పాసెమంతా వాసిపాయే, పాల బాజింత లేదు కొడుకా, కొడుకో నా చిన్ని కొడుకా, కొడుకో నా ముద్దు కొడుకా, నీవెక్కడా పోతివిరా నేనొక్కదానైతీరా. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం మేడం. బోనాల పాట ఏమైనా పాడతావా? పాడాను కదా పోయిన సంవత్సరం బోనాల పాట. పాడు. నేనే రాసి ఇచ్చిన, అది కూడా నువ్వే రాసినావు, నువ్వే పాడినావు. సుజ్జశ్రీ అప్సానల్ అంటే ఆమె నేను ఇంకా ముగ్గురం పాడినాం. పాడవా ఇప్పుడు? పుట్ట పుట్టాలెల్లావో పుట్టలెల్లావో ఓ పుట్టలెల్లా, నీ పుట్ట గుమ్మడుత పూత గంధాలే మరి పూత గంధాలే, మెట్ల మెట్ల ఎల్లావో మెట్ల ఎల్లావో ఓ మెట్ల ఎల్లా, నీ మెట్టు గుమ్మడుత మేకాపోతూలే మరి మేకాపోతూలే, అరే బొట్ల బొట్ల కుండ బోనాలే తల్లి మరి బోనాలే తల్లి, బోనాలే తీనాము బాధాలు వాపు మా బంగారు తల్లి, అరే ఓ కిట్ల రాసిరి వజనాల పటమే ఓ వజనాల పటమే, వజనాల పటముల ఊగాడ వెళ్ళా మరి జోగాడ వెళ్ళా, పందిట్ల రాసిరి పచ్చాని పటమే ఓ పచ్చాని పటమే, పచ్చాని పటముల బాగాడ వెళ్ళా ఓ జోగాడ వెళ్ళా. ఈ పాట ఉషమ్మ, నువ్వు నాట్లేస్తూ కోతలు కోస్తూ కూలి పనికి పోతూ పాటలు పాడుకునేదానివి. ఇప్పుడు నువ్వు ఒక యూట్యూబ్ స్టార్ అయినావు. అసలు ఎక్కడైనా సెర్చ్ కొడితే చాలు నీ పేరు నీ వీడియోలు ఎన్ని కనిపిస్తున్నాయో. ఎట్లుంది? మంచిగా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది మేడం. సంతోషం అనిపిస్తుందా? ఇంకా రాయాలని కోరిక, ఇంకా రాయాలి, ఇంకా మంచి మంచి పాటలు రాయాలని. ఇప్పటిదాకా నువ్వు ఎవరెవరు పెద్దోళ్ళని కలిసినావు? పెద్దోళ్ళని కలిసినావు అంటున్నా? కలిసిన మేడం. ఇంకా మిట్టపల్లి సారు, మానుకోట ప్రసాద్ అన్న, ఇంకా మన
కేసీఆర్ గారిని కూడా కలిసినట్టున్నావు. కలిసిన కలిసి నేను కనకవ్వ ఆమె పాటతో ఆమె వచ్చింది, నా పాటతో నేను. ఆమె ఒక పాట పాడి నేను ఒక పాట. మిట్టపల్లి సార్ పాడిపించాడు పాటలు. అయితే ఆ పాట పాడేసి కేటీఆర్ ఆఫీస్కి తీసుకుపోయి కేటీఆర్ని కలిసినాం. మాకు సీరియల్ పెట్టిండ్రు, మంచి పట్టు సీరియల్ పెట్టారు నాకు, కనకవ్వకు, మధుప్రియకు. అప్పటి నుండి తెలుసు చెల్లె ఎట్లనా పెట్టారు. ఇక మళ్ళీ కేసీఆర్ అది హరీశ్రావు ప్రోగ్రాం సిద్దిపేట ప్రోగ్రాం కూడా తీసుకోవాలి మమ్మల్ని సార్. మా సార్ తీసుకెళ్ళాను, మిట్టపల్లి సార్. కేసీఆర్ పాటలు కూడా పాడినావు కదా, ఒక పాట పాడవా? పాడతా. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలో, బంగారు బతుకమ్మ వెయ్యాలో, బంగారు బతికేదే వెయ్యాలో, కేసీఆరే నేడు వెయ్యాలో. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు, అందాల గులాబీ కారు. దిగుట్ల దీపంత వెలుగులల్లో దిక్కులేని ముసలుల్లమయ్య మేము, నా కొడుకు కోడలమ్మా వలసెళ్ళిపోయినారో, నా కొడుకు కోడలమ్మా వలసెళ్ళిపోయినారో. జీవగంజికి దగ్గరైన మేము గుడిమట్ల కాడ కూసోనున్నాం, ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి వసిన కొడుకవు. కనవాడని మా కండ్లకు మనుమన్ల చూపెట్టినవు, ఈనవాడని మా చెవులకు కోడలి ప్రేమలిన పెట్టినవు. వలసవైన కొడుకు ఉల్లెకొచ్చి బతికేవో కొడుక కేసీఆర్, మార్చినావు మా బతుకు తీరు. ఓ సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు, ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. ఉషమ్మ, ఇప్పుడు కూలీ పని పక్కన పెట్టి మొత్తం పాటలు రాయడం, పాటలు పాడడంలోనే బిజీగా ఉన్నావు. ఏం చేయాలనుకుంటున్నావు ఇంకా ముందు ముందు? ఏం లేదు మేడం, నాకు ఎవరైనా సంతోషమే. రేవంత్ రెడ్డి అయినా ఓకే, కానీ నాకు లిస్టు రాలేదు. ఊర్లో ఇల్లు జాగున్నది కట్టుకుందాం అంటే. ఇప్పుడు ఒక పాట పాడితే ఎంతో కొంత ఇస్తారు, ఒక్కదాని కష్టం మీద ఇల్లు ఏడ కట్టుకుంటాం మేడం నేను. కరెక్టే. పొలం చేపియాలి, అవి కిరాయి ఇచ్చి చేపియాలి. ఇంకొంచెం ఉంది పొలం, ఒక 1/2 ఎకరం ఉంది, జాగుంది కానీ ఇల్లు రాకపా, పింఛన్ రాకపా, ఇదే బాధ. నాకు ఎవరు లేరు కదా అనాథ. అది వచ్చిందా బతికిందా నమ్మగండి పక్కకు పెట్టి. వాడు చిన్నప్పుడు వచ్చిండు, ఆడు పోయి 15 ఏళ్ళకి దగ్గర పిల్లలు పుట్టినాక పోయిండు. ఇదివరైతే లేదు. మా బాబు చనిపోతే కూడా రాలేదు. ఇంకా ఆడు ఉన్నాడా పోయినా తెలియదు నాకు. ఈ పింఛమని వస్తే బతుకుతా కదా మేడం అని. ఒక అన్న లేదు, ఒక తమ్ముడు లేడు, ఒక తల్లి లే, తండ్రి లే, ఒక చెల్లె ఉంది అంతే. చెల్లెకి 2 కొడుకులు, ఒక బిడ్డ. ఆమె కొడుకుని తీసుకుందాం అనుకున్నా, తీసుకున్నా. ఆనే ఉంటాడు, నేను అటు ఇటు తిరుగుతా కదా. కేసీఆర్ గారిని ఎట్లా కలిసినావు? పాట ద్వారానైనా? ఉషమ్మ ఇట్లే ఈడికి ఏడుకోయిందంటే స్టూడియోకి పోయినా, కళ్యాణ్ స్టూడియోకి పోతే ఆ సార్ వాళ్ళందరూ కలిసిరు. మిట్టపల్లి సారు, నర్సన్న, నల్గొండ గద్దర్ నర్సన్న కలిస్తే, ఉషమ్మ నువ్వు కూడా మట్టి గొంతు, కెమెరా పాట బాగా వాడినావు. అంతకుముందే వాళ్ళకు ఫోన్ చేస్తామంటే నాతో నంబర్ లేదు. ఇక ఎవరు అడిగినా కూడా ఇస్తలేరు అని ఇంకా చాలా మందికి అడిగిన ఇవ్వలేదు. వాళ్ళే కలిసిరు. కలిస్తే నువ్వు పాట పాడతావా, పాట రాస్తావా కేసీఆర్ మీద అంటే, రాస్తా సార్ అని చెప్పాను. పాట రాసి నేనే వాడతాను. నువ్వే వాడన్నాడు. తెల్లవాటలకు స్టూడియోలు ఉన్నాడు, 9 గంటలకు ఉండాలన్నాడు. 9 గంటలకు పోయి ఉన్నా, పాట పాడిన. ఆ పాటతోని కేసీఆర్ని కలిసి హరీశ్రావు ప్రోగ్రాంకి పోయినాం. నేనే రాసిన పాట కేసీఆర్ మీద. నువ్వు రాఖీ గురించి కూడా పాట పాడినావు కదా, మా కోసం పాడి వినిపించు. పాడతా. కేసీఆర్ పాట పాడినాక రాఖీ పాట పాడతా. హరే సందుల సందాడున్నాదో, మాయన్నల్లార ఊరుల మీటింగ్ ఉన్నాదో, మాయక్కల్లార ఆలువటంటారు ఈలువటంటారు, వాళ్ళకేయద్దు వీళ్ళకేయద్దు, అరే మోసపోయి గోసా పడొద్దో, మాయల్లార బిఆర్ఎస్ను మర్చిపోవద్దో, మా అన్నల్లార. అరే కులమని వాడొచ్చే మతమని ఈడొచ్చే, కులము కొట్టేయద్దు మతము కొట్టేయద్దు, కులము మతము లేని కారుకే మా అన్నల్లార, 3ఓసారి ముద్దుగా ఓటేతాం మా తల్లుల్లార. ఈ పాట రాసింది, ఈ పాటతోటి అలాని కలిసిన. రాఖీ పాట పాడు. పాడతా.
రాఖీ పండుగ దగ్గరొచ్చే రాఖీ పండుగ దగ్గరొచ్చే రాఖీ ఎవరికి కట్టుదో ఎక్కడున్నావు దేవుడా నేను రాఖీ ఎవరికి కట్టుదో ఎక్కడున్నావు దేవుడా తోడబుట్టి నన్నలేడు అమ్మ నాన్న నాకు లేరు ఒక్క తమ్ముడన్నలేడు రాఖీ ఎవరికి కట్టుదో అయ్యవో భగవంతుడా నేను ఏమి పాపము చేత్తినో అయ్యవో భగవంతుడా భూలోకమంతా తిరిగిన అమ్మ నాన్న నాకు లేరు కలియోగమంతా చూసిన అన్నదమ్ములన్నలేరు నేను ఆగమైపోతినో అయ్యవో భగవంతుడా నేను ఏమి పాపం చేత్తినో అయ్యవో భగవంతుడా. నీ జీవితం కనబడుతుంది నాకైతే ఈ పాటలో. నా జీవితందే రాసిన నేను. నువ్వే రాపించిన పాట. ఓహో. ఇంకో కన్ను వచ్చి అదే రాఖీ పండుగ దగ్గరొచ్చే రాఖీ పండుగ దగ్గరొచ్చే ఆ అన్న లైన్ ఇంకొక తమ్ముడు వాడిండు. అది నాకు రాకు గట్టు చెల్లె అని అంటాడు. బాగుందమ్మా. మొత్తానికి అసలు నీ జీవితాన్ని నీ మనసుకి ఏది అనిపిస్తే దాన్ని పాట రూపంలో మా అందరికీ చేరువ చేస్తున్నావు. ఒక బతుకమ్మ పాట పాడవు? పాడుతా తప్పకుండా మేడం. రంగు రంగు పూలు వెయ్యాల రాసులు వసీరుయాల రాసులు వసీరుయాల వన్నె వన్నె పూలు వెయ్యాల వదినాలు తెచ్చిరి వెయ్యాల వదినాలు తెచ్చిరి వెయ్యాల అన్నదమ్ములార వెయ్యాల మీరు కోలాట మేయంగా వెయ్యాల మేము పాటలు వాడంగా వెయ్యాల. ఈ పాట నేను సొంతం రాసి నేనే వాడిన. నేను కూడా యాక్టింగ్ చేసిన. యాక్టింగ్ కూడా చేసిన. ఇంకొకటి కూడా యాక్టింగ్ చేసిన. ఇంకొక దాంట్లో కూడా మంజుల దుర్గ ఛానల్ అని ఉంటుంది. మంజు దుర్గ ఛానల్. ఆ పాటలో బతుకమ్మ పండుగ వచ్చిందమ్మో చూడవదం రావేవో మంజుల ఆడవదం రావేవో మంజుల తెలుగింటి పండుగ వచ్చిందమ్మో చూడవదం రావేవో ఉషక్క ఆడవదం రావేవో ఉషక్క. ఈ పాట కూడా హిట్ అయింది. ఇది 4-5 మిలియన్లు పోయింది. ఇది కూడా మంచిగా ఉన్నాయి నీ పాటలన్నీ. నాకు కూడా బాగా సంతోషంగా అనిపించింది. నీ ఇంటర్వ్యూ మంచిగా ఉంది నాకైతే. సంతోషం మేడం. ఒక పాపని ఎత్తుకొని పురుడు సాంగ్ ఎత్తే కూడా నేను యాక్టింగ్ చేసిన దాంట్లో. పాడాల పాడు. వేణిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి వేణిల్లు సన్నిల్లు వేగంగా ధరలించి నీళ్ళు పోసిన గాని పాట పాడిన గాని నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ కండ్ల కాటికే పెట్టి నుదుట బొట్టును పెట్టి కండ్ల కాటికే పెట్టి నుదుట బొట్టును పెట్టి అంగి కుల్లలు తొడిగి ఆడి పాడించిన నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ అది కాళ్ళ కడియలు పెట్టి దిష్టి పూసను గట్టి కాళ్ళ కడియలు పెట్టి దిష్టి పూసను గట్టి సేతు గాజునేసి సెలియా పాట వడిన నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ నిదురవోదమ్మ ఓలాలి ముదుగుమ్మ. ఈ పాట కళ్ళం దగ్గర వేసిండ్రు. ఫస్ట్ నాకైతే సంతోషం అనిపించింది. నువ్వు చాలా కష్టాలు పడ్డావు, అవమానాలను ఎదుర్కొన్నావు. ఎప్పుడైనా పనికి పోయినప్పుడు ఎవరి మీద కోపం వస్తే ఏదన్నా పాట పాడుతుండేనా నువ్వు? పాడుతుంటే కోపం వచ్చి మా ఊళ్ళో సీసీ రోడ్లు వేస్తే ఇక కాంక్రీట్ కాడ గంపం వస్తే ఇంత వేసి 2-3 శవాలు ఎక్కువ వేసి ఎత్తితే కుట్రతో ఎత్తితే వాళ్ళ మీద కోపం తీసి పాట పాడుతుంటే అరే బిడి కన్నగా తీలేదురా బింకే మనువు రామెలంగా మాటలాడు బింకే మనువు రామెలంగా మాటలాడు అరే ఛాయ కన్నగా తీలేవురా చారా నువ్వు రామెలంగా మాటలాడు చారా నువ్వు రామెలంగా మాటలాడు అరే సారా కన్నగా తీలేవురా రూపాయి నువ్వు రామెలంగా మాటలాడు రూపాయి నువ్వు రామెలంగా మాటలాడు. ఈ పాట పాడేది. ఎవరి మీద కోపం వస్తే అందరూ చేతితోనో కర్రతోనో కొడతారు, నువ్వు పాటతో కొడతావన్నారు. పాటతోటే ఆడ ఎత్తరాని గుండె ఎత్తినా కానీ కోరి బొంతల కురువ వాడేవయమ్మ సంసారం ఎట్లా చేతేవయమ్మ అరుదాసుల ఆడిదానా ఓ పొరి ఇప్పుడన్న మాటలేమే నా పొరి నిన్ను కాదురమేనా మామా ఓ బావా తెల్లగారి ముచ్చాటాలే నా బావా అట్లా చెప్పేది. అమ్మో, నిన్నెవరైనా ఒక మాట అనాలంటే పాటతో తిడతామని భయపడతారు అనుకుంటా. బాగుంది ఉషమ్మ నీ పాటల ప్రయాణం. అసలు ఇట్లా నువ్వు పాడుతుంటే మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నువ్వు నవ్వుతున్నావు, మేమందరం నవ్వుతున్నాం. ఎప్పుడు ఇట్లా నవ్వుతూనే ఉండు, పాటలు పాడుతూనే ఉండు. ఓకే మేడం, మంచి మంచి పాటలు ఇప్పుడు ఇంకా రిలీజ్ అవుతున్నాయి. చాలా చాలా మంచి బాగా హిట్ అయ్యే పాటలే అనిపిస్తుంది నాకు కూడా.
ఆ పాటలన్నీ బయటకు వస్తే కొన్ని నవ్వేటివి ఉన్నాయి, కొన్ని డ్యాన్స్ చేసేటివి ఉన్నాయి. ఇంకా పాటలు నీవి వింటూ మేము కూడా డాన్సులు చేస్తామేమో. నీ జీవితం నిండా కష్టాలు కన్నీళ్లు ఉన్నా కానీ నీ పాటల ప్రయాణం మాత్రం అద్భుతంగా సాగుతోంది. మరిన్ని పాటలు నువ్వు పాడుతూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.